హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటికైనా ఆవేశం అనర్థానికి మూలమని ఇప్పుడైనా తెలుసుకోండి అత్తయ్య అని చెప్పేసి సీత ఈ విధంగా మహాలక్ష్మితో అంటుండగా మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా సీత మాటలు విన్న మహాలక్ష్మికి కళ్ళు తిరిగిపోతాయి. ఇక ఈ విధంగా చలపతి అంటూ ఉంటాడు, అంటే నువ్వు రాముకి మరదలివా? అంటే బావ మరదల పెళ్ళి నేను చేశానా అని చెప్పేసి ఈ విధంగా చలపతి అంటుండగా, సుమతి వదిన ఏంటి వారసురాలిగా ఏంటి కోడలి వయో సీత అని చెప్పేసి రేవతి అంటుంది. ఆ రక్త సంబంధానికైనా సుమతి వదినంటే నీకు అంతగా ఇష్టం అని చెప్పేసి విధంగా రేవతి అంటుండగా సుమతి బాధపడుతూ ఉండగా ఇక మహాలక్ష్మి మాత్రం కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇక జన అడుగుతూ ఉంటాడు, నువ్వు సుమతి మేనకోడలవా? అసలు ఎంత మంచి విషయం చెప్పావు. సుమతి బ్రతికి ఉంటే చాలా సంతోషపడింది అని చెప్పేసి జన అంటారు. అమ్మ బ్రతికి ఉందని చెప్పేసి రామ్ చెప్పిన మాటలు విని మహాలక్ష్మి ఒక్కసారి అగ్నిపర్వతంలా కళ్ళు ఎర్ర తెలుసుకుంటుంది. ఏమన్నావు రామ్? అమ్మ బ్రతికే ఉందా? సుమతి బ్రతికే ఉందని చెప్పేసి జన అడుగుతుండగా, అవును మామయ్య, అత్తయ్య బ్రతికే ఉందని చెప్పేసి సీత అంటుంది. ఈ మధ్యనే మా ఇంటికి కూడా వచ్చి వెళ్ళిందట అత్తయ్య అని చెప్పేసి ఈ విధంగా సీత అంటుండగా, నువ్వు చెప్పేది నిజమా అని చెప్పేసి రేవతి అంటుండగా, ప్రాణులతో బ్రతికే ఉందట అత్తయ్య అని చెప్పేసి రామ్ అంటాడు. అమ్మ చనిపోలేదు అని చెప్పేసి ఈ విధంగా రామ్ చెప్పిన తర్వాత, అయితే ఎక్కడుంది రామ్ అని చెప్పేసి చలపతి అంటుండగా, ఎక్కడుందో తెలియదు కానీ అత్తయ్య మాత్రం బ్రతికే ఉంది. ఇక మా నాన్న వాళ్ళ కూడా 1-2 సార్లు ఫోన్ కూడా చేసిందట. సుమతి బ్రతికే ఉందా? మరి ఎందుకు ఇక్కడికి రాలేదు? అసలు నన్ను కలవడానికి ఎందుకు ఇక్కడికి రాలేదని చెప్పేసి ఈ విధంగా జన అంటుండగా, అప్పుడు వెంటనే సుమతి నీ కళ్ళ ఎదురుగానే ఉన్నానండి అని చెప్పేసి ఈ విధంగా సుమతి అనుకుంటూ ఉంటుంది. గుర్తుపట్టలేనంత ఇక సుమతి ఎదురుగానే ఉండండి అని చెప్పేసి ఈ విధంగా సుమతి అంటుండగా, అమ్మ వెతికే పని మామయ్య కూడా ఖచ్చితంగా చేస్తానని మాట ఇచ్చాడు, మనం కూడా వెతుకులాడదాం డాడ్ అని చెప్పేసి రామన్న మాటలు విని ఇక మహాలక్ష్మి షాకే చూస్తూ ఉంటుంది. అత్తమ్మ చుట్టుపక్కల ఎక్కడో బ్రతికే ఉంది మామయ్య, మనం వెతుకులాడితే దొరుకుతుందని చెప్పేసి విధంగా సీత మాటలు విని సుమతి బాధపడుతుండగా, విన్నావా మహా, సుమతి బ్రతికే ఉందట అని చెప్పేసి జన ఇక మహాకు చెప్తూ ఉంటాడు. సుమతి మేనత్తట, అంతేకాకుండా రామ్ సీత బావ మరదలు, సుమతి జ్ఞాపకంగా సీత మన ఇంటికి వచ్చిందని చెప్పేసి జన ఒక్కొక్క మాట విని మహాలక్ష్మి షాక్లో ఉండిపోతుంది. అంత అద్భుతంగా ఉంది కదా, చెప్పలేనంత సంతోషంగా ఉంది కదా అని చెప్పేసి జన అంటుండగా ఇక మహాలక్ష్మి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. చెప్పు మహా, ఏం మాట్లాడవేంటి అని చెప్పేసి జన అడుగుతూ ఉంటాడు. సీత మాట్లాడకుండా లోపలికి వస్తుంది. సుమతి ఫోటో దగ్గర నిలబడి, సారీ సుమతి, నువ్వు చనిపోయావని నేను అనుకొని నీ వర్ధంతి కూడా చేయబోయానని చెప్పేసి ఇక ఏడుస్తూ నాటకం ఆడుతూ ఉంటుంది. నన్ను క్షమించు అని చెప్పేసి ఈ విధంగా సుమతి ఫోటోకు దండం పెడుతుండగా ఆలోపు సీత మళ్ళీ ఏదో కొత్త ప్లాన్ వేసినట్టుంది అని చెప్పేసి సీత మనసులో అనుకుంటుండగా, నన్ను క్షమించు సుమతి, ఇన్నాళ్ళకు నువ్వు బ్రతికే ఉన్నావని తెలిసింది, ఇక నేను ఎప్పుడు చూస్తానని చెప్పేసి నా మనసు అనుకుంటూ ఉంది అని చెప్పేసి మహా ఈ విధంగా అంటూ ఉంటుంది. స్నేహితురాలైనందుకు గర్వపడుతున్నానని చెప్పేసి ఈ విధంగా మహా అంటుండగా, ఎంత బాగా నటిస్తున్నావు మహాలక్ష్మి, ఈ నటనే కదా నేను మోసపోయాను అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటుంది. ఈరోజు నాకు 2 విషయాలు తెలిసాయి. నువ్వు ప్రాణులతో ఉన్నావని, ఇక సీత నీ మేనకోడలని. చాలా సంతోషంగా ఉంది సుమతి. సీతారాములు భార్యాభర్తలు కాకముందుకే బావ మర్దలని తెలిసి ఇక దేవుడు ఇంత స్క్రీన్ ప్లే ఇంత అద్భుతంగా ఉంటుందని ఇక చాలా విచిత్రంగా ఉంది అని చెప్పేసి మహా అంటూ ఉంటుంది. వెంటనే చలపతి విధంగా అనుకుంటూ ఉంటారు, లేకపోతే నువ్వే పెద్ద స్క్రీన్ ప్లే అనుకుంటున్నావా, దేవుడు కూడా గొప్ప రైటర్ అని చెప్పేసి ఈ విధంగా చలపతి మనసులో అనుకుంటా. నువ్వు ఎప్పుడైనా నా కళ్ళ ముంగటికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమతి. ఆ రోజు అప్ప చెప్పిన బాధ్యతని ఇప్పటిదాకా నిర్వహిస్తూనే ఉన్నాను. నువ్వు తిరిగి వచ్చి ఇదంతా చూడాలని ఉంది సుమతి, నీ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలని ఉంది. చిలకు మహా మాటలు అర్థం కాక కొంపదీసి మహాలక్ష్మి మారిపోయిందా ఏంటి, నిన్నటి దాకా సుమతిని చంపాలని అనుకుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. జన వచ్చి భుజం మీద చెయ్యి వేసేసరికి అప్పుడు మహా, ఇందాక మౌనంగా ఉన్నావేంటి మహా అని చెప్పేసి అడిగావు కదా, నాకు మాటలు రాలేదు, సుమతితో పంచుకోవాలనిపించింది అని చెప్పేసి మహా అంటుంది. ఇక సీత మాత్రం షాక్లో చూస్తూ ఉంటుంది. నాటకాన్ని చాలా ఆనందంగా అనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా
మహా అంటుండగా అప్పుడు వెంటనే సుమతి ఈ విధంగా అంటూ ఉంటుంది. సుమతి గారిని అంత ఇష్టపడుతున్న మీరు ఇక సీతను కూడా అంతే ప్రేమగా ఇష్టపడాలని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది. అవును, ఇన్ని రోజులు సీత బయట నుంచి వచ్చిందని చెప్పేసి పారాయిదాన్లాగా చూశారు. ఇప్పుడు సుమతి వదిన మేనకోడలు కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్క అధికారం అర్హత సీతకే ఉన్నాయని చెప్పేసి రేవతి అంటుంది. ఎవరు కాదనలేని సత్యం రేవతి కాదు, ఎందుకంటే ఈ కథలో ఊహించని ట్విస్ట్ జరిగింది అని చెప్పేసి చలపతి అంటాడు. సీతారాములు బావ మరదలని తెలిసింది, ఇక సుమతక్క కూడా ఎంటర్ అయి ఉంటే ఈ కథలో ఊహించిన ట్విస్ట్ ఉంటుంది అని చెప్పేసి చలపతి అంటాడు. ఇక మహా మనసులో విధంగా అనుకుంటుంది, చచ్చిన దాన్ని ఇంట్లోకి ఎంటర్ కానివ్వను అని చెప్పేసి అనుకుంటుండగా అప్పుడు ఇక మహాలక్ష్మి మనసులో మాటను గమనించి సుమతి విధంగా అనుకుంటుంది, ఆల్రెడీ నేను ఇంట్లో ఎంటర్ అయ్యాను అని చెప్పేసి ఇక సుమతి మనసులో అనుకుంటుంది. ఇక మనం సుమతి ఎక్కడుందో వెనుకలాడే ప్రయత్నం చేయాలని చెప్పేసి జన మాటలు విని షాక్ అయిపోతుంది మహా. అవును డాడీ, నేను సీత అలాగే అనుకున్నామని చెప్పేసి రామంటాడు. ఏంటి మామ, సుమతి అత్తయ్యను వెతికి ఇంటికి తీసుకొచ్చే ఆ ప్రయత్నంలో ఉందాం అని చెప్పేసి సీత అంటుంది. ఎక్కడో లేను సీత, ఇక్కడే మీ కళ్ళ ముంగటే ఉన్నాను, ఎన్నో రోజులు వెతికే ప్రయత్నం చేశాను, త్వరలోనే మీ ముందుకు వస్తానని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటుంది. సుమతి ఎప్పుడు ఇంటికి వచ్చినా చంపేస్తాను, ఈసారి దాన్ని శవాన్ని చూసిన తర్వాతే ఈ ఫోటోకి దండ వేస్తాను. సుమతి వదిన పుణ్యమాని రామ్ సీత భార్య భర్తలే కాకుండా మేనత్త పిల్లలు కూడా అయ్యారని చెప్పేసి రేవతి అంటే. చలపతి వెంకటేశ్వరన్ పాట పాడుతుండగా మహాలక్ష్మి చాలా ఇరిటేట్ పడుతుండగా అప్పుడు వెంటనే సుమతి విధంగా అంటుంది, ఇక దేవుని లీలలు అంతే చలపతి, ముందు దేవుడు జంటను కలిపి ఎందుకు విడదీస్తాడో అదే లీలలు, అవే అర్థం కావని చెప్పేసి సుమతి అంటూ ఉంటుంది. అవును, ఇదంతా దైవలీల, ఇక చనిపోయిన సుమతి బ్రతికుండడం ఏంటి, ఇక సుమతి మేనకోడలు ఇంటి కోడలు కావడం ఏంటి అని చెప్పేసి ఈ విధంగా జన అంటూ ఉంటారు. దేవుడు లీలలతో పాటు నా పాత్ర కూడా ఉంది కదా బావా, రామ్ సీతల పెళ్లి చేసింది నేనే కదా అని చెప్పేసి చలపతి అంట. ఆ రోజు నువ్వు అలా చేయబొట్టి ఈ రోజు నేను ఇరుక్కున్నానని చెప్పేసి ఈ విధంగా మహా అనుకుంటుండగా రేవతి సీతతో అంటుంది, ఇక చాలా సేపు అలసిపోయి వచ్చారు కాబట్టి ఫ్రెష్ అయిపోయి రండి, తర్వాత మాట్లాడుకుందామని చెప్పేసి రేవతి అంటుండగా అవును మామ అని చెప్పేసి సీత అంటుంది. సీత రామ్ చేపట్టి తీసుకెళ్తూ ఉండగా అందరూ సీత వైపు చూస్తుండగా చలపతి విధంగా అంటాడు, ఆహా బావ మరదలంటే ఇలాగ ఉండాలని చెప్పేసి ఇక రొటీన్ సాంగ్స్ వేసుకునేసరికి హాల్లో ఇక డ్యాన్స్ వేస్తుండగా హాల్లో అందరికీ వచ్చి హే ఆపు, ఏం దంచాల బావ అని చెప్పేసి గిరి అంటుండగా వడ్లు దంచాల బావ అని చెప్పేసి చలపతి డాన్స్ వేస్తూ ఉంటాడు. అవును, రామ్ సీతల్ గారి ఏరియా అని చెప్పేసి ఈ విధంగా చలపతి అంటుండగా వాళ్ళు ఇందాకే పైకి వెళ్ళడానికి ఫ్రెష్ అప్ కావడానికి వెళ్ళారు కదా చలపతి గారు అని చెప్పేసి రేవతి అంటుండగా అయ్యో పైకి వెళ్ళారా, ఇందాకే నా ముంగట వడ్లు దంచారే అని చెప్పేసి చలపతి అంటాడు. ముంగట కాదు నీ కల్లోకి వచ్చినట్టున్నారు అని చెప్పేసి జన అంటుండగా అవును బావ కల్లో, ఇక రామ్ సీత బావ మరదలు కదా ఒక డ్యూయట్ సాంగ్ వేసుకున్నారు అని చెప్పేసి ఈ విధంగా చలపతి అంటే. సీతారాం ఫ్రెష్ అప్ అయి కిందికి వస్తుండగా మహా కళలు కనడం తప్ప వేరే పని లేదా అన్నయ్య, కళలు కంటే కన్నావు కానీ మళ్ళీ కళ కనడం ఎందుకు అని చెప్పేసి ఈ విధంగా అర్చన మహా అంటారు. ఈలోపు రామ్ సీత వచ్చిన తర్వాత రండి రండి మీ గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి చలపతి అంటారు. అందులో మీరిద్దరు డ్యూయట్లు పారుకొని డ్యాన్స్ ఎరగదీశారని చెప్పేసి చలపతి అంటుండగా అవునా అని చెప్పేసి సీత అడుగుతుంది. అవునా, ఏం పాట బాబాయ్, దంచవేమైనంత కూతుర సాంగ్ పాట పాడుతుండగా సీత కూడా డ్యాన్స్ వేస్తుండగా మహాలక్ష్మి కోపం వచ్చి ఇక చాలు ఆపు అన్నయ్య అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. చాలా రోజుల తర్వాత మీ ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉన్నారని చెప్పేసి సుమతి అంటుండగా అవునండి, చాలా రోజుల తర్వాత ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి జన అంటాడు. సుమతి ఉన్నప్పుడు ఇలాగే ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండేవాళ్ళమని చెప్పేసి జన అంటుండగా ఈ సంతోషంలో నాదొక చిన్న మాట అని చెప్పేసి సుమతి అంటుంది. మళ్ళీ ఏం బాబు పేల్చిపోతుందని చెప్పేసి మహా అంటుండగా చెప్పండి టీచర్, మీరు ఎప్పుడు మంచి చెప్తారు అని చెప్పేసి సీత అంటుంది. ఇప్పుడు చెప్పబోయేది కూడా శుభవార్త సీత, చెప్పండి అమ్మా ఏంటా శుభవార్త అని చెప్పేసి రామ్ అడుగుతాడు. మీ పెళ్ళైన నుంచి తొలి రాత్రికి ఎప్పుడు ఏదొక ఆటంకం వస్తుందని విన్నాను, మంచి ముహూర్తం చూసి ఆ కార్యక్రమం కూడా జరిపిస్తే ఇక బాగుంటుందని నా ఉద్దేశం అని చెప్పి సుమతి చెప్పిన మాటలు విని మహా షాక్ అయిపోతుంది. మంచి శుభవార్త చెప్పారు, ఇక వీళ్ళిద్దరు పెళ్ళైనట్టే కానీ దూరం ఉంటున్నారని చెప్పేసి రేవతి అంటుండగా అవును వీళ్ళిద్దరు పెళ్లి చేశాను కానీ ఇక వీళ్ళు దూరంగా ఉంటున్నారని నా మనసులో కూడా బాధ ఉందని చెప్పేసి చలపతి అంటాడు. అవును, ఇక మంచి ముహూర్తం పెట్టిస్తాం, మరి ఏమంటావు మహా చెప్పేసి జన అంటుండగా
ఆ! నేను కూడా అదే అనుకుంటున్నాను జన అని చెప్పేసి మహా అంటూ ఉంటుంది. అలాగే చేద్దామని చెప్పేసి మహాలక్ష్మి ఒప్పుకునేసరికి అందరూ షాక్ అయిపోతారు. మహా వదిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఇక మీ కార్యం జరిగినట్టే సీత అని చెప్పేసి రేవతి అంటూ పో పిన్ని సిగ్గేస్తుంది. చూడు మామ వీళ్ళందరూ ఆట పట్టిస్తున్నారు. మనం పైకెళ్దాం పదా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఇక మహాలక్ష్మి సుమతి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. శివకృష్ణ ఆలోచిస్తుండగా టీ తీసుకొని వస్తుంది. ఇక లలిత ఏమండి దేని గురించి ఆలోచిస్తున్నారు? కేసు గురించి అని చెప్పేసి అంటుండగా కాదు సుమతి గురించి ఆలోచిస్తున్నాను. చాలా సంవత్సరాల తర్వాత తన ఇంటికి తిరిగి వచ్చిన తన గతం గురించి చెప్పలేదు. కానీ కొన్ని కారణాల వల్ల తన కుటుంబం మనకు దగ్గరైంది. రామ్ మన సొంత మేనల్లుడని ఇక ఇవన్నీ తెలిసిన తర్వాత అయినా సీత తెలిసింది. కాకపోతే సీత తన మేనకోడలని తెలిస్తే ఎంత సంతోషపడుతుందో. సారి సుమతి ఫోన్ చేసినప్పుడు నిజం చెప్పాలి అని చెప్పేసి అంటుండగా కిందటిసారి సుమతి ఫోన్ చేసినప్పుడు వాళ్ళ కుటుంబానికి దగ్గర ఉన్నానని చెప్పింది కదండి అని చెప్పేసి లలిత అంటుంది. ఇక సుమతి అక్కడ చుట్టుపక్కల ఉందంటావా? అయినా కూడా రామ్ వాళ్ళ అమ్మ సుమతి వదిన తెలిసిన తర్వాత ఆ ఇంట్లో స్పందన ఎలా ఉందో మనం తెలుసుకోలేదని చెప్పేసి లలిత అంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత సీత ఫోన్ చేస్తానని చెప్పింది. సీత ఫోన్ చేస్తుంది. హలో సీత, నాన్న ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారా స్టేషన్లో ఉన్నారని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే మీ సుమతి అత్తయ్య నీ గురించి మాట్లాడుకుంటున్నాను సీత అని చెప్పేసి లలిత అంటుండగా అంటే అక్కడ ఇక్కడ సుమతి అత్తయ్య ట్రాఫిక్కే నడుస్తుందన్నమాట అని చెప్పేసి సీత అంటుంది. ఇది ట్రాఫిక్ కాదు తల్లి, ఇక టాపిక్ అని చెప్పేసి శివకృష్ణ అంటుండగా అదే నాన్న అని చెప్పేసి సీత అంటుంది. మేనకోడలని తెలిసిన తర్వాత ఇంట్లో ఎలా ఉంది? అందరూ బాగానే ఉన్నారు. కానీ ఇక మహాలక్ష్మి అత్తయ్యే పైకి ప్రేమ నటిస్తూ లోపల బాధపడుతుంది అని చెప్పేసి సీత అంటుంది. సుమతి మేనకోడలు అంటే ఇంకా ఇబ్బంది పడుతుంది కదా. ఆవిడ నన్ను ఇబ్బంది పెట్టేదేంటి నాన్న? ఇక నుంచి ఆవిడ నేను ఇబ్బంది పెడతాను అని చెప్పేసి సీత అంటుంది.